రైతు సోదరుల స్వాగతం. కృష్ణానది పరవలు తొక్కుతూ ఉంది. ఇప్పటికే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ పుల్చింతల మినహా అన్ని ప్రాజెక్టులకి పూర్తి స్థాయిలో నీరు చేరింది. ఇక నాగార్జున సాగర్లో కూడా ఈరోజు రేపు గేట్లు లిఫ్ట్ చేయబోతా ఉన్నారు. ఆల్మట్టి డ్యామ్ నుంచి ఎంత ఫ్లడ్ వస్తూ ఉంది, తుంగభద్ర నుంచి ఎంత వరద సుంకేసులు దాటుకుని శ్రీశైలం చేరుతూ ఉంది, శ్రీశైలం నుంచి ఎంత నీరు నాగార్జున సాగర్కి ప్రస్తుతం జాయిన్ అవుతా ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి. కృష్ణానది పరుగులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆల్మట్టి డ్యామ్ నుంచి 66,000 క్యూసెక్కుల వరద నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ నుంచి 70,000 క్యూసెక్కులు జూరాలకు రిలీజ్ అయ్యాయి. జూరాల్లో 11 విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 30,000 క్యూసెక్కులు శ్రీశైలానికి రిలీజ్ చేశారు. మరో 15 గేట్లు లిఫ్ట్ చేసి మరో 40,000 క్యూసెక్కులు కూడా శ్రీశైలానికి రిలీజ్ చేశారు. మొత్తం మీద జూరాల ప్రాజెక్టు నుంచి 70,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకి చేరతామని. మరొక వైపు తుంగభద్రలో కూడా ప్రవాహాలు కొనసాగుతూ ఉన్నాయి. తుంగభద్రలో 36,000 క్యూసెక్కులు ఇన్ఫ్లోస్ ఉన్నాయి, 40,000 క్యూసెక్కులు అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఆ 40,000 క్యూసెక్కులు సుంకేసుల మీదుగా శ్రీశైలం చేరుతూ ఉంది. కొంత వరద నీటిని కేసీ కెనాలకు కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇక మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు ఇటు సుంకేసుల నుంచి మరొక వైపు జూరాల నుంచి 110,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఒక 35,000 క్యూసెక్కులు, కుడిగట్టు ద్వారా 32,000 క్యూసెక్కులు, ఈ 67,000 క్యూసెక్కులు కంటిన్యూస్గా గడిచిన 3 వారాలుగా విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇక 2 గేట్లు లిఫ్ట్ చేసి 52,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. మొత్తం మీద 1,20,000 క్యూసెక్కులు పైగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. అంతే మొత్తంలో ఎగువ ప్రాంతం నుంచి కూడా శ్రీశైలానికి వస్తూ ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో కనుక మనం వరదను పరిశీలించినట్లయితే 885 అడుగుల ఫుల్ కెపాసిటీ కాను 882.6 అడుగుల వాటర్ ప్రస్తుతం శ్రీశైలంలో ఉంది. ఇంకా అదే కంటిన్యూగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఎంతైతే వరద వస్తుందో అంతే డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు ద్వారా 20,000 క్యూసెక్కులు, హంద్రినేవా ద్వారా 2,350 క్యూసెక్కులు, కలవకుర్తి ద్వారా 1,650 క్యూసెక్కులు వినియోగించుకుంటూ ఉన్నారు. అంటే శ్రీశైలం బ్యాక్ వైపు కూడా ఒక 23,000 క్యూసెక్కుల దాకా యూసేజ్ అవుతా ఉంది. శ్రీశైలానికి వచ్చే ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ దాదాపుగా సమానంగా ఉండే విధంగా అదే ఫ్లడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ మనం పరిశీలించినట్లయితే 590 అడుగులు ఉంది. 90 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇంకా మరికొంత ఎడ్జి కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్లో 586 అడుగుల వరద చేరింది. 312 టీఎంసీల ప్రస్తుత కెపాసిటీ కాను 295 టీఎంసీల వరద నాగార్జున సాగర్లో చేరింది. ఈరోజు సాయంత్రానికి 300 టీఎంసీలకు తాకే అవకాశం ఉంది. ప్రతిరోజు ఎగువ ప్రాంతం నుంచి 12 టీఎంసీల దాకా వస్తూ ఉంది. 1 టీఎంసీ వరకు కుడి కాలువకి, ఎడమ కాలువకి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇక ఒక 10 టీఎంసీలు 11 టీఎంసీలు నాగార్జున సాగర్లో ప్రతిరోజు పెరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రానికి 300 టీఎంసీలు క్రాస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా తర్వాత ఏ క్షణంలోనైనా నాగార్జున సాగర్ గేట్లు లిఫ్ట్ చేసి పులిచింతల ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తారు. ఇప్పటికే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి ఒక 5,000 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్కి 1,350 క్యూసెక్కులు, కొడికాలకు ఒక 4,500 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్ నుంచి నేరుగా పులిచింతల ప్రాజెక్టుకి నీటి విడుదల లేదు. పులిచింతల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో పులిచింతల ప్రాజెక్టు కూడా ఒక 6,000 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతా ఉంది. మూసీ నది నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 19.5 టీఎంసీల వాటర్ ఉంది. ఇంకొక 26 టీఎంసీల దాకా అక్కడ నిల్వ చేసుకునే సదుపాయం ఉంది. నాగార్జున సాగర్ గేట్లు కనుక లిఫ్ట్ చేస్తే 3 రోజుల్లోనే పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఇక మనం ప్రకాశం బ్యారేజీ కింద ప్రస్తుతానికి వరద అయితే కొంచెం తగ్గింది. కాలువలకు నీటి విడుదల కూడా పెంచారు. నిన్న 3,000 క్యూసెక్కులు అయితే ఈరోజు 6,000 క్యూసెక్కులు పెంచారు. వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతోనే ఒక 6,000 క్యూసెక్కులు కాలువలకు రిలీజ్ చేసి మరొక 8,000 క్యూసెక్కులు సముద్రంలోకి రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి పట్టిసీమ పంపులు కూడా ఆఫ్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ లిఫ్ట్ చేయగానే ఇక పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో గడిచిన 24 అవర్స్లో ఎంత వర్షపాతం నమోదైంది,
ఇక ఇప్పటికే కరువు ప్రాంతాల్లో కొంచెం అనంతపురం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే కరువు పరిస్థితులు కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.